హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గాజుల రామారంలోని వైభవంగా జరిగిన 50 ఏళ్ళ చిత్తారమ్మ దేవి జాతర అండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక వీడియోలకి అయితే వద్దాము. ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి. ఈసారి జాతర అయితే చాలా బాగా వైభవంగా జరిగిందనమాట. ఈరోజు వచ్చేసి ఆదివారము మార్నింగ్ 3 గంటల నుండే పూజలు అనేవి జరిగాయి అన్నమాట. తెల్లవారుజామున 3 గంటల నుంచి అయితే పూజలు అవి కూడా జరిగాయి. ఈ జాతర అనేది ఒక 5 డేస్ వరకు జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారనమాట. ఒక పక్క అమ్మవారి ఊరేగింపు, ఇంకా కొంతమంది బోనాలు పెట్టుకునే వాళ్ళు బోనాలు, అలాగా అమ్మవారి దీక్షను తీసుకొని అమ్మవారిని మోస్తున్న వాళ్ళు ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి ఈ జాతర చూడడానికి అయితే నాకైతే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగా అనిపించింది. బట్ ఇక్కడ జనాలు చూసారా, ఇసుకేస్తే రాలనంత జనాలండో బాబోయ్. ఈ జనాలను చూస్తే మాత్రం నాకు కొంచెం భయం అనిపించింది అనమాట. ఎందుకనంటే పాపతోటి వెళ్ళాను కదా, సో అందుకోసం కొంచెం భయం అనిపించింది. ఎక్కడ తొక్కేస్తారో ఏంటో అని చెప్పేసి భయం అయితే అనిపించింది. బట్ ఇవన్నీ కూడా వెళ్ళకపోతే ఇవన్నీ కూడా చూసేదాన్ని కాదేమో. ఇక్కడ చూసారా పోతురాజుల వేషాలు ఇవన్నీ కూడా చాలా బాగా వేసుకున్నారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ షాపులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి వస్తువు దొరకని వస్తువు అంటూ లేదనమాట. అలాంటి షాపులు అన్నీ ఉన్నాయి. ఇంట్లోకి ఏ వస్తువులు కావాలో అన్ని వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. అలాగే డెకరేషన్ ఐటమ్స్ అలాగే చాలా బాగుందనమాట. సో వీడియోని అయితే వాయిస్ ఓవర్ కాకుండా ఒరిజినల్గా వీడియో అయితేనే చూసేయండి. చూసేసి చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. సాయి ప్రభాస్ ఎక్కడున్నా మీకు దగ్గరలో పోలీస్ దగ్గరికి వెళ్ళినాను. నేను అమ్మ ఇక్కడ వాళ్ళు చూడ ఎంత క్యూట్ ఉన్నారో.